ఈ సంక్రాంతి రోజు నా డే కొంచెం డిఫరెంట్‌గా స్టార్ట్ అయింది. నైట్ ఈవినింగ్ షిఫ్ట్ చేస్తే ఆల్మోస్ట్ 3కి ఇంటికొచ్చి మళ్ళీ 7:15కే లేచాను. బాడీ టైర్డ్‌గా ఉన్నా బట్ ఫెస్టివల్ కదా! ఇంక తప్పదు. ఇంకా ముగ్గులు వేయడం స్టార్ట్ చేశాం. కలరింగ్ పార్టే నాది. మిగతా ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అంతా మమ్మీ అండ్ సిస్టర్‌ది. ఇంకా గల్లీ మొత్తం ముగ్గులు చూడడానికి వెళ్ళాం. ఇవన్నీ మా గల్లీ ముగ్గులనమాట. చాలా బాగా వేస్తారు. కాంపిటీషన్ లాగా వేస్తారు. ఈ ముగ్గులన్నీ చూస్తుంటే ఆటోమేటిక్‌గా సంక్రాంతి వైబ్స్ వచ్చేసాయి. ఇంకా తెలంగాణలో పుట్టాక తెలుసు కదా! ద ఫేమస్ బ్రేక్‌ఫాస్ట్ చాయ్ అండ్ మురుకులు. అండ్ దెన్ ఐ గాట్ ఫ్రెష్ అప్ అండ్ వాష్ ద పూజ ఐడల్స్. పూజ చేశాననమాట. ఫెస్టివల్ కదా! అవన్నీ వాష్ చేసి ఇంకా పూజ చేయడం స్టార్ట్ చేశాను. పూజ చేస్తున్నప్పుడు మైండ్ ఇంకా హార్ట్ ఎంత కామ్ ఉంటదో పూజ చేస్తేనే తెలుస్తది. ఐ లవ్ దట్ పార్ట్. థర్స్‌డే కాబట్టి నా ఫేవరెట్ గాడ్ సాయిబాబా టెంపుల్‌కి వెళ్ళాం. అక్కడున్న సైలెన్స్ నా మైండ్‌ని ఇంకొంచెం స్లో చేస్తుంది. ఆ పీస్, ఆ బ్లెస్సింగ్స్ అసలెంత గ్రేట్‌ఫుల్ అనిపించిందో. ఇంకా రిటర్న్ వచ్చి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశాం. కానీ ఫెస్టివల్ రోజైనా ఆఫీస్‌కి వెళ్ళాల్సిన టైం వచ్చింది. చుట్టూ అందరూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంటే నేను బ్యాగ్ ప్యాక్ చేసుకొని బయటికి వెళ్ళడం నాకు చాలా హెవీగా అనిపించింది. మైండ్‌లో క్వెషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఐ మిస్సింగ్ ఔట్ ఆన్ లైఫ్? వాట్ ఐయామ్ డూయింగ్ ఈస్ రైట్? ఈ సాక్రిఫైస్ వర్తేనా? ఏం చేస్తాం, లైఫ్‌లో అన్ని రోజులు సేమ్ ఉండవు. కొన్ని రోజులు సెలబ్రేట్ చేయాలి. కొన్ని రోజులు సైలెంట్‌గా స్ట్రాంగ్ ఉండాలి. కామ్‌గా ఉండడం, రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేయడం ఒక కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ. ఈ సంక్రాంతి నాకు ఇదే నేర్పించింది. జాయ్ ఎప్పుడు లౌడ్‌గా ఉండకపోయినా క్వైట్ స్ట్రెంగ్త్‌లో చాలా పవర్‌ఫుల్ ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ సంక్రాంతి టు యూ ఆల్. బాయ్. టేక్ కేర్.